మెగా కుటుంబానికి కోడలవ్వటం ఉపాసన అదృష్టం. ఇది మెగా అభిమానులుగా మనమనుకునే మాట. కాని సాక్షాత్తు ఆ మెగాస్టార్ అంత మంచి వ్యక్తిత్వం, సేవాగుణం, సింప్లిసిటీ కలిగిన ఉపాసన మా ఇంటి కోడలు కావటం మా అదృష్టం అని చాలా ఇంటర్వ్యూలలో చెప్పారు. అంటే ఆమె ఎంత మంచి వ్యక్తో మనం అర్థం చేసుకోవచ్చు. పుట్టింట అపార సంపద, మెట్టినింట తరగని ఐశ్వర్యం. అయినా ఆమె వాటికోసం ఆలోచించే తత్వం కాదు. అప్పగించిన బాధ్యతలు నిక్కర్చిగా నిర్వహిస్తారు. నలుగురికి పనికొచ్చే విషయాలను అందరితో పంచుకుంటారు. మనది చాలా పెద్ద ఫ్యామిలీ. పేరు అపోలో అని తాతయ్య ప్రతాపరెడ్డిగారు చెప్తే అభిమానులు అందరూ మన కుటుంబంలో భాగమే అంటారు. మామగారు మెగాస్టార్ చిరంజీవిగారు వ్యక్తిత్వంతో మగధీరుడి మనసు గెలుచుకున్న, వ్యక్తిగతంగా ఉన్నత స్థాయికి చేరినా ఎప్పుడూ భూమిమీద నిలబడి ఆలోచిస్తారు ఉపాసన. మెగా ఫ్యామిలీలో సందడి నెలకొంది. రామచరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు పుట్టారు. జనవరి 31 శుక్రవారం రాత్రి అపోలో ఆసుపత్రిలో ఓ బాబు ఓ పాపకు జన్మనిచ్చారు. ఇది మెగా అభిమానుల్లో సంతోషాన్ని నింపింది. ఈ నేపథ్యంలోనే తన తమ్ముడు చెల్లిని చూడ్డానికి వచ్చిన మెగా పవర్ స్టార్ రామచరణ్ గాని పెద్ద కుమార్తె క్లింకారా ఒక్కసారి నెట్టింటా వైరల్ అవుతోంది. ఆమె ఫోటోలు ప్రస్తుతం నెట్టింటా పిగిదుమారాన్ని రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో 24 గంటల్లోనే క్లింకారా గురించి బయటపడ్డ అసలు నిజమేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఉపాసన తల్లి శోభనాగారు అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్మన్. తండ్రి అనిల్ కామనేని కే గ్రూప్ వ్యవస్థాపకులు. ఉపాసనకి ఒక బ్రదర్, సిస్టర్ ఉన్నారు. ఆమె పుట్టడంతోనే గోల్డెన్ స్పూన్తో పుట్టారు. వారి తాత ప్రతాప్ రెడ్డి తొలి కార్పొరేట్ హాస్పిటల్ అపోలోను స్థాపించారు. లండన్లోని రెసిడెన్సీ యూనివర్సిటీలో బిజినెస్ మార్కెటింగ్ మేనేజ్మెంట్లో డిగ్రీ పట్టా అందుకున్నారు. ఆ తర్వాత అపోలో గ్రూప్లో చేరారు. అపోలో ఫౌండేషన్ వైస్ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అపోలో లైఫ్కి వైస్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. అలాగే మీ పాజిటివ్ హెల్త్ మ్యాగజైన్ ఎడిటర్గానూ విధులు నిర్వహిస్తున్నారు. ఏ బాధ్యతలు చేపట్టినా తనదైన నిబద్ధతతో ముందుకు సాగటం ఉపాసనలోని విశిష్ట లక్షణం. అపోలో ఇండస్ట్రీలో కీలక పాత్ర పోషిస్తున్న ఉపాసన తెలుగువారికి చేరువైంది మెగా కోడలిగానే. మెగా పవర్ స్టార్ రామచరణ్ని జూన్ 14, 2012లో వివాహం ఆడిన తర్వాతనే అటు ప్రముఖ హాస్పిటల్స్ వారసురాలుగా, ఇటు మెగా కోడలిగా ఆమె అందరికీ సుపరిచిత్రాలయ్యారు. ఇక కొన్ని తెలవారి కోడలిగానే కాకుండా అపోలో హెల్త్ కేర్ బాధ్యతలు నిర్వర్తిస్తూ వేల కోట్ల ఆస్తికి వారసురాలైన మెగా కుటుంబానికి కోడలైనా ఆమెలో ఆ గర్వం ఇసమంతైనా ఉండదు. వ్యాపార విషయంలో, వ్యక్తిగత విషయంలో ఆమె ఎందరో మహిళలకు స్ఫూర్తిదాయకం. అందుకే ఉపాసనకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కేటగిరీలో మహాత్మాగాంధీ అవార్డు వరించింది. హైదరాబాద్లో ఉన్న బెస్ట్ మహిళా ఎంటర్ప్రెన్యూర్ ఒకరిగా ఉపాసన గౌరవం అందుకుంటున్నారు. ఇంతకుముందు పలు గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమాలు, పారిశ్రామికవేత్తల సమావేశాల్లో అద్భుతమైన స్పీచ్లతో ఆకట్టుకున్నారు. పలు అంతర్జాతీయ వేదికలపై ఉపాసన గౌరవం అందుకున్నారు. విలువలతో కూడుకున్న ఆరోగ్యవంతమైన సమాజ స్థాపనకై తన ప్రయత్నం యువతరంలో ప్రతిసారీ స్ఫూర్తిని నింపుతోంది. బిల్ గేట్స్ లాంటి ప్రముఖులతో కలిసి ఇండియన్ ఫిలాంథ్రపీ ఇనిషియేటివ్ ద్వారా మరిన్ని అవేర్నెస్ కార్యక్రమాలతో ఆకట్టుకుంటున్నారు. అయితే మరి ఉపాసన తన మొదటి కూతురు క్లింకారా విషయంలో ఎన్నో సంచలనాత్మకమైన నిర్ణయాలు పుట్టకముందే ఆమె ఆలోచించి పెట్టుకున్న కొన్ని విషయాలు. పుట్టిన తరువాత కూడా తన కూతురు విషయంలో ఎన్నో రకరకాల నిర్ణయాలు, ఎన్నో జాగ్రత్తలు తీసుకోవటం, ముఖ్యంగా డిజిటల్ మీడియాకు దూరంగా ఉంచుతూ తన కూతురు ప్రైవసీ ఎక్కడా దెబ్బతినకూడదని ఇప్పటివరకు ఎక్కడా కూడా తన కూతురు ఫోటోని చూడనివ్వకుండానే చేశారు. అలా పుట్టిని తన కూతురు గురించి ఎంతలా ఆలోచించారు అంటే పుట్టబోయే తన కొడుకు కూతురు గురించి ఇంకెంత ఆలోచించి ఉంటారో ఊహించవచ్చు. ఇక తనకు పుట్టిన తన కవల పిల్లలు, కొడుకు కూతురు విషయంలో ఉపాసన సంచలనాత్మకమైన నిర్ణయమే తీసుకున్నారు. పైగా ఈ విషయాన్ని తన డెలివరీ ముందు ఆమె ఒక ఇంటర్వ్యూలో స్వయంగా బహాటంగా చెప్పుకొచ్చారు. ఇప్పుడు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఆ వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఉపాసన చెప్పుకొస్తూ తనకు ఎంతో హ్యాపీగా ఉందని, ఇలా తాను 3 పిల్లలకు తల్లి కావడం, ఇవ్వడం అనేది మామూలు విషయం కాదని, 10 ఏళ్ల తర్వాత క్లింకారా పుట్టడం, క్లింకారా పుట్టిన 2 ఏళ్లకి ఇలా 2 కవలపిల్లలు పుట్టడం అన్న విషయం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ఉపాసన ముందే నిర్ణయించుకుందట తనకి 3 పిల్లలు కావాలని. అలా 3 పిల్లలకు తల్లి అవ్వడం అనేది తనకు ఎంతో ఆనందాన్ని మరియు బాధ్యతని పెంచింది. అంతేకాకుండా తన పిల్లల విషయంలో తాను తన తండ్రిని చూసి ఒక నిర్ణయం తీసుకున్నానని, చిన్నప్పటినుంచి తండ్రిని చూస్తూ ఇన్స్పైర్ అవుతూ పెరిగానని, తన తండ్రి ఎంతో బాధ్యతగా, అంతేకాదు ఆయనలో ఉన్న కాన్ఫిడెన్స్
ఏదైనా కూడా గట్టిగా అనుకుంటే చెయ్యాలన్న దృఢసంకల్పం ఉంటే ఎలాగైనా సాధించొచ్చు అన్న సంకల్పాన్ని ఆయన దగ్గర్నుంచి చూసుకుని తన తండ్రి పెంపకంలోనే తాను అలా పెరగడం, తనకు పుట్టిన 2 పిల్లల విషయంలోనూ ఉపాసన ఎంతో సంచలనాత్మకమైన నిర్ణయమే తీసుకున్నారట. అలా తనకు పుట్టిన 2 పిల్లలకు ఎంతో ప్రేమ, కరుణ, దయ మరియు బాధ్యతయుతంగా ఉండేలా పెంచుతానని, లెగసీ అనేది బాధ్యతతో కూడుకున్నదని, లెగసీ అంటే కేవలం ఫ్యామిలీ, వంశపారంపద్యం వస్తున్నది అనుభవించడం మాత్రమే కాదు, మనం ఏదైనా ఇస్తూ ఉంటే అది తిరిగి మళ్లీ రెట్టింపుగా సమాజానికి ఇవ్వాల్సిన బాధ్యత. అలా నా పిల్లలందర్నీ బాధ్యతయుతంగా, ఎంతో ప్రేమ, కరుణ, దయ, చుట్టూ ఉన్నవాళ్లతో ఎంతో ప్రేమగా ఉండే విధంగా మనం ఎంతైతే తీసుకున్నామో దానికి మరింత రెట్టింపు ప్రేమని సొసైటీకి ఇచ్చే విధంగా పెంచాలని నిర్ణయించుకున్నాను అంటూ ఉపాసన తాను ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. మరి ఉపాసన ముందే తన మొదటి కూతురు విషయంలో ఎలాగైతే ప్లాన్ చేసుకున్నారో తనకు పుట్టబోయే పిల్లల విషయంలో కూడా అలానే ప్లాన్ చేసుకున్నారు. ఈ వార్త పిల్లలు పుట్టిన తర్వాత మరోసారి వైరల్ అవుతోంది. ఏది ఏమైనా మెగా వారసులుగా జన్మించిన చిన్నారులు భవిష్యత్తులో నిన్నూరేళ్లు ఆరోగ్యంగా ఉంటూ ఎన్నో విజయాలను అందుకోవాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి.